గాయ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు నా బల్కింగ్ సిరీస్లో అయితే డే 16. ఈరోజు సండే. మనమైతే ట్రెక్కింగ్ చేద్దాం అనుకున్నాం కదా. ఇంకా మార్నింగ్ వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ లేవడానికి కొంచెం లేట్ అయింది. అరౌండ్ ఒక 5:50 అయితే అవుతుంది టైము. వెలుగు వచ్చేసింది ఫుల్. ఇంకా క్రియాటిన్ తీసుకున్నా. ఈరోజు సాలిడ్గా తినడానికి అయితే ఫుడ్ అయితే ఏం లేదు అనమాట. బనానా తింటుండే కదా, యాక్చువల్గా నైట్ బనానా అయిపోయినా ఎక్కడ చూసినా కూడా దొరకలేదు. ఒక సాలిడ్ ఫుడ్ అయితే ఏం లేదు. క్రియాటిన్ అయితే తీసుకొని మనం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోదాము. వెయిట్ వచ్చేసి ఇసుక అయితే తీసుకున్నా, పక్కన ఉంది కదా, ఆ ఇసుకని దుబ్బేసిన. ఏముంది, మళ్ళీ ట్రెక్కింగ్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడే వేస్తాం అనుకోండి. ఇంకా అది దట్స్ ఆల్ గైస్. ట్రెక్కింగ్లో అయితే కలుద్దాం. వెయిట్ గురించి మాట్లాడుకుంటే అరౌండ్ ఒక 25 kgs బ్యాగ్ అది. ఆ బ్యాగ్కి ఆల్మోస్ట్ ఒక 75% వరకు వేసినా. అంటే ఇసుక ఎట్లనో వెయిట్ అనే ఉంటుంది. బాగానే వెయిట్ అనిపించింది. కొంచెం లిఫ్ట్ చేయగానే మరి ఆ వెయిట్ అట్లనే తీసుకోవాలా, లేకపోతే కొంచెం ఇసుక ఏమన్నా కొంచెం కిందకి వేద్దామా అనేది ఆలోచిస్తున్నా. కొంచెం కిందకి వేసేసి కొంచెం ర్యాప్ చేసుకొని నీటి కట్టుకొని పెట్టుకుంటే మేలని, లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా కట్టుకోకుండా అట్లా ఇసుక పడిపోవడం కానీ ఇట్లా. సో దట్స్ వాట్ ఐఎమ్ థింకింగ్. లెట్స్ సీ. హలో గాయస్, మనమైతే లొకేషన్కి అయితే వచ్చినాము. ఇక్కడ మెయిన్ రోడ్ ఇది. కరెంట్లీ నేనైతే అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాను మా ఊర్లో. ఇక్కడ నుంచి దత్తాత్రేయ స్వామి టెంపుల్కి 1.2 kilometers అట్లుంది. ఐఎమ్ ప్లానింగ్ ఫర్ దట్. ఇక్కడ నుంచి అక్కడ వరకు ట్రెక్కింగ్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఇక్కడైతే మెయిన్ రోడ్ అయితే ఉంది. ఇది కొంచెం ఇన్క్లైన్ అయితే ఉందన్నమాట ఇట్లా అక్కడ వరకు. సో ఐఎమ్ ప్లానింగ్ టు డూ దట్. 1.2 అంటే 1.2 రాను 1.2 అవుతుంది కదా. అట్లీస్ట్ ఒక 2.5, ఇంకొంచెం డిస్టెన్స్ ముందుకు పోతే ఒక 2.5 అట్లా కవర్ చేస్తాం కదా. దట్స్ ద ప్లాన్ ఫర్ టుడే. చూడు ఏమైనా ఎక్స్పెరిమెంట్ అవుతుందో ఈ మధ్యలో అయితే తెలియట్లేదు. లెట్స్ డూ దిస్. లిటరలీ స్పీకింగ్, దిస్ ఈజ్ నాట్ ఈజీ. నేనైతే వెయిట్ అండర్ ఎస్టిమేట్ చేసిన. ఇంత ఉంది కదా, ఇది మూట తక్కువ ఉంది అనుకున్నాను వెయిట్. యాక్చువల్లీ ఇది ఒక 20 kgs పైన ఉంది. 20 kgs పైన అయితే ఈజీగా ఉంటుంది. అసలుకి పెట్టుకొని ఒక 5 minutes కానీ కాదు, ఒక 2-3 minutes అట్లా కరెక్ట్గా వాక్ చేసినా లేదో ఆ షోల్డర్ మీద అస్సలకి పెయిన్ భారీ పడింది. అంత ఎఫెక్ట్ చూపిస్తుంది, అంత వెయిట్ ఉంది ఇది. అలుపు వచ్చేస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది. బికాస్ వీఆర్ నాట్ యూజ్డ్ టు ఇట్ కదా. ఇట్లా చేస్తేనే వి పుష్ అవర్ సెల్స్, మన బాడీని పుష్ చేస్తాం. మన ఎనర్జీ లెవెల్స్ కానీ, స్ట్రెంత్ కానీ, స్టామినా కానీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. యా, ఐఎమ్ కైండ్ ఆఫ్ లైకింగ్ ఇట్. అసలు కష్టంగా ఉంది చెప్పాలంటే. అడుగు వేయడం కూడా కష్టంగా ఉంది, ఎందుకంటే ఇది వెయిట్ ఉంది ఎక్కువసేపు. ఇంకా సగం కూడా కాదు, 5 minutes కూడా నేను సరిగ్గా నడవలేదు. తెలుస్తుంది ఐ కాంట్ ఏబుల్ టు షిఫ్ట్ అనమాట. ఇప్పుడు ఇటు సైడ్ అయితే షిఫ్ట్ చేసుకోలేను, ఎందుకంటే ఇటు సైడ్ చెప్పినాను కదా నాకు పెయిన్ అయితే ఉందని. సో కొంచెం ఆలోచిస్తున్నాను నేనైతే ఈ పక్క షిఫ్ట్ చేసుకోవడానికి. లెట్స్ ఈ పక్కనే మొత్తం లిఫ్ట్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. లెట్స్ కంటిన్యూ ఇట్ అగైన్. లిటరలీ స్పీకింగ్ 5 minutes కంటే ఎక్కువ వాక్ చేయలేకపోతాను దాన్ని లిఫ్ట్ చేసుకొని. సో ఎక్కడంటే అక్కడ ఆగేసి ఇట్లా కింద కూర్చేస్తున్నాం మూట పెట్టేసి. మ్యాన్, దిస్ ఈజ్ హెవీ. కష్టంగా ఉంది బాగా ఇది. హాఫ్ వే త్రూ మనమైతే రీచ్ అయిపోయినాం దత్తాత్రేయ స్వామి గుడి కాడికి అయితే. ఒక
గో ఇదే గుడి, ఇది కనిపిస్తుంది కదా దట్ థింగ్, అక్కడ గోపురం ఉంటుంది, అది గుడి. మనం సగం అయితే వచ్చినాము, ఇంకా కొంచెం డిస్టెన్స్ వాక్ చేసి మళ్ళీ వీ హ్యావ్ టు గెట్ బ్యాక్. మళ్ళీ రివర్స్ అయితే మన గోల్ అయితే కంప్లీట్ అవుతుంది గాయస్. నేను నా మూట ఈ మూట పట్టుకున్నప్పుడు వాటర్ బాటిల్ పట్టుకోవడానికి రాదని వాటర్ బాటిల్ అయితే తెచ్చుకోలేదు, కానీ ఇప్పుడైతే ఫుల్ దాహం వేస్తుంది, ఫుల్ థర్స్టీ. ఇప్పుడు ఓఆర్ఎస్ వాటర్ ఉంటే కిర్రాకుంటుండే, గ్యాప్లో ఒక 1 లీటర్ అయినా తాగేస్తుండే ఇప్పుడు గ్యాప్లో, కానీ వాటర్ అయితే లేవు. మరి గుడిలో అట్లా పోతే గుడి వస్తుంది అని చెప్పినాను కదా, దత్తాత్రేయ స్వామి గుడి. ఇంకా రిటర్న్ దారిలో కొంచెం నేను ముందుకైతే వచ్చిన, ఇంకా దత్తాత్రేయ స్వామి దేవుడి గుడి ముందుకైతే వచ్చిన, మళ్ళీ ఇప్పుడు రిటర్న్ అయితే అవుతున్నా. మధ్యలో గుడిలో ఏమన్నా వాటర్ తాగడానికి వాటర్ ఉంటాయేమో చూసి డ్రింక్ చేసి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేయాలి గాయస్. ఇదే గాయస్ దత్తాత్రేయ స్వామి వారి గుడి. గోపురంకి మధ్యలో చెట్లు అయితే అడ్డం ఉంది, సో గోపురం కనిపించదు మనకు. అది దత్తాత్రేయ స్వామి గుడి. ఐఎమ్ ఆన్ మై రిటర్న్ జర్నీ. హలో గైస్, వీఆర్ హియర్. మళ్ళీ అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చేసాం రిటర్న్. దిస్ వాజ్ వెరీ ఇంటెన్స్. నడితే అబ్బా భుజాలు పోయినాయి నావైతే, మోసి మోసి ఇసుక మూట. అట్సాల్ ఇంకా ట్రెక్కింగ్ అయితే బాగా జరిగింది నన్ను అడిగితే. పోయిన వారం అంత ఎక్స్పెరిమెంట్, కుక్కలు మన ఎంటర్ పడ్డమైంది, అంత గోల. ఇప్పుడు బెటర్ అని అడిగితే ఇంకా రూమ్కి పోయి ప్రోటీన్ పౌడర్ వేసుకొని ఇంకా కొంచెం డిస్కస్ అయితే చేద్దాం గాయస్. బ్యాక్ టు రూమ్. మనమైతే ట్రెక్కింగ్ కంప్లీట్ చేసి రూమ్కి అయితే వచ్చేసినాం. లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే దిస్ ట్రెక్కింగ్ వాజ్ అమేజింగ్. నన్ను అడిగితే మంచి ఛాలెంజింగ్ టాస్క్ లాగే అనిపించింది. లిఫ్టింగ్ ద వెయిట్స్ అంటే వెయిట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే బాగుంటుంది, ఏమైనా వెయింగ్ మిషన్లో వెయిట్ చేసుకుంటే బాగుండేది. లైక్ నెక్స్ట్ వీక్ నాకు ఒక రఫ్ ఐడియాస్ అనమాట, ఇంక్రీజ్ చేసుకోవాలా, ఎంత వెయిట్ యాక్చువల్గా లిఫ్ట్ చేయగలుగుతున్నాను ఎఫర్ట్లెస్గా అన్నట్టు తెలుస్తుండే. లిఫ్ట్ చేయాలి ఇంకా మళ్ళీ ఎక్కడ తీసినా అక్కడ వేసేసిన ఇసకంగా. అది ఆల్మోస్ట్ నాకు 1 hour 10 minutes పట్టింది అనమాట. 3 kilometers వెళ్ళి ఆ శాండ్ బ్యాగ్ మోసుకొని 3 kilometers వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావడానికి ఆల్మోస్ట్ ఒక 1 hour 10 minutes అయితే పట్టింది. 1 hour 10 minutesలో నేనైతే అనుకున్నాను సీదా వెళ్ళిపోతామేమో, సీదా వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ దింపేసి మళ్ళీ వచ్చేస్తామేమో అనుకున్నా. అస్సలకి జరగలేదు. ఇట్లా 5 minutes ఇట్లా నడిచినానో లేదో ఇంకా నా వల్ల కాలే అసలుకి. షోల్డర్ ఫుల్ పెయిన్ వస్తుంది, అలుపు వచ్చేసింది ఫుల్. మళ్ళీ పెట్టేసిన. అప్పుడు అనిపించింది అరే ఇంత ఛాలెంజింగ్ ఉంది టాస్క్ అని. మరీ ఇంకా అట్లనే పోతూ ఒక 100 meters నడవడం మళ్ళీ కింద పెట్టడం, ఒక 100 meters నడవడం మళ్ళీ పెట్టడం, ఒక 100 meters నడవడం మళ్ళీ పెట్టడం. నాకు ఇంకా ఛాలెంజింగ్ అనిపించింది ఏంటంటే అది లిఫ్ట్ చేసుకోవడం. ఇప్పుడు కింద పెడతాం కదా, ఆ కింద నుంచి ఆ వెయిట్ని మళ్ళీ లిఫ్ట్ చేసుకోవడం అనేది ఒక ఛాలెంజింగ్ టాస్క్ లాగా అనిపించింది. నేను కూడా అదే అనుకోండి అనమాట. ఇంతకుముందు చేసేటప్పుడు కూడా వెయిట్ కింద పెట్టి మళ్ళీ లిఫ్ట్ చేస్తే కొంచెం ఇన్వాల్వ్ ఆల్ మజిల్స్ అనమాట. మన ఎంటైర్ బాడీని అయితే ఇన్వాల్వ్ చేస్తాం కదా, కొంచెం బాడీ మీద ఎఫెక్ట్ పడుతుంది, కొంచెం లిఫ్ట్ చేసే కెపాసిటీ పెరుగుతుంది అన్న మైండ్లో ఉండే. సేమ్ అట్లనే చేసిన. ఇట్ వాస్ క్వైట్ ఛాలెంజింగ్. కొన్నిసార్లు ఇటు సైడ్ పెట్టుకున్నా, షిఫ్ట్ చేసుకుంటూ అయితే లిఫ్ట్ చేసిన, వాక్ చేసిన అనమాట. అది చేసుకొని ఇంకా అది ఒక స్లోప్ కానీ ఒక కొండలాగా ఉంటే ఇంకా బాగుండేది, కానీ సర్టన్ టైం వరకు అది మిట్టలా ఉందనమాట, అట్లా స్లోప్గా ఉంది. తర్వాత నుంచి మామూలు ఇంకా అప్ అండ్ డౌన్స్ లాగా చిన్న రోడ్ లాగా అయిపోయింది అంతే. ఏదన్నా కొండ ఇంక్లైన్గా ఉన్న కొండ అయితే మనకి ఇంకా ఛాలెంజింగ్, ఇంకా చాలా చాలా ఛాలెంజింగ్ ఉండేది అది టాస్క్ అయితే. అది గాయస్ ఒక లిఫ్ట్ ఆ వెయిట్ ఎంత అనేది తెలియలేదు. ఒక
నాకు తెలిసి ఒక 20 kgs పైన అయితే ఉండొచ్చు ఈజీగా. అది ఇంకా దాంట్లో కొంచెం తడి తడి కూడా ఉంది, ఇసుక ఇసుక తడిగా ఉన్నప్పుడు ఇంకా వెయిట్ ఉంటుంది. అది వాళ్ళకి మన ట్రెక్కింగ్ సంబంధించి లాస్ట్ టైంతో పోలిస్తే ఇది ఒక బెటర్ నన్ను అడిగితే. ఇంకా నాకు ఏమొచ్చిందంటే వీక్లీ వన్స్ కాకుండా మనం రెస్ట్ డే ఉంటుంది కదా మనకు, లైక్ ట్యూస్డే, థర్స్డే, సాటర్డే, ఈ డేస్లో చేద్దామా అన్నట్టు అనిపించింది. దాని గురించి ఆలోచించాలి, ఎందుకంటే మనం వర్కౌట్ చేసి మళ్ళీ ఆల్రెడీ డ్రైన్ అయి ఉంటాము, మళ్ళీ ఇది యాక్టివిటీ చేయడం అంటే కొంచెం కష్టమే. సో పోగా కొంచెం అలవాటు చేసుకుంటే మన ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవచ్చు, మన స్టామినా, మన స్ట్రెంత్ కూడా పెంచుకునే ఆప్షన్ ఉంది. కాబట్టి లెట్స్ సీ. నేను దీన్ని ఎక్కువ టైం అనమాట, వీక్లో వన్స్ కాకుండా ఇంకా సర్టన్ టైమ్స్, మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ ఎక్కువ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే యాక్టివిటీ బాగా ఛాలెంజింగ్ ఉంది. సో దట్ ఇట్లా ఛాలెంజింగ్ టాస్క్ చేస్తేనే మన స్ట్రెంత్ కానీ కెపాసిటీ కానీ పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఐఎమ్ లవింగ్ దిస్ మ్యాన్. ఇంకా రూమ్ వచ్చేసి మన ప్రోటీన్ అయితే తీసుకుందాం ఈరోజు. ప్రోటీన్ అంటే డే 16 ఆఫ్ మీ టేకింగ్ ప్రోటీన్ పౌడర్. దట్స్ ఆల్ గైస్. ఇంకొకసారి బాడీ కండిషన్ అయితే చూసుకొని ఇంకా వీడియో అయితే ఎండ్ చేసేద్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సీ యూ టుమారో. ఇవాళ బాడీ కండిషన్ అయితే చూద్దాం ఒకసారి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. మళ్ళీ టుమారో ఎక్సర్సైజ్. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. మళ్ళీ రేపు అయితే జిమ్కి వెళ్ళాలి. రేపు జిమ్లో అయితే కలుద్దాం. కీప్ వాచింగ్, కీప్ గ్రోయింగ్. సీ యూ టుమారో. బాయ్ బాయ్.